స్వామివారు ఆనందంగా కళ్యాణ మంటపానికి విచ్చేయటం, స్వామివారికి అత్యంత విశేషంగా నిత్య షోడశ ఉపచారాలతో స్వామివారి అర్చన అనేటువంటి కైంకర్యం జరిపించడం, స్వామివారికి ఇప్పుడు నిశ్చితార్థం అనేటువంటి కైంకర్యం జరుగుతోంది. ఎందుకోసమప్ప నిశ్చితార్థము అంటే మన ఇంట్లోనో ఏదన్నా నిశ్చితార్థం అనేటువంటిది చేసినప్పుడు, రేపు వివాహం అన్నప్పుడు వెనకటి రోజు సాయంకాలం లగ్నపత్రిక పెట్టి పూజ చేసి చదివి ఉభయులిద్దరికీ సంతోషంగా మా కుమార్తెని మీ కుమారునికి ఇవ్వాలని, మా కుమారుని మీ కుమార్తెకి సంతోషంగా వివాహం గట్టి మాట అనేటువంటిది చేసుకోవడానికే నిశ్చితార్థం అనేటువంటి కార్యక్రమం చేయటం. అదే రీతిగా మనం నిశ్చితార్థములో మన గోత్రమేమి, మన పెద్దవాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని, మనకేమన్నా ఆస్తి ఉందే, అమ్మాయిని చేసుకున్నప్పుడు అమ్మాయి సౌందర్యంగా ఉందే, ఇవన్నీ అమ్మాయి ఏమన్నా చదివిందే, ఇవన్నీ విచారించి మనము వివాహం